వెళ్ళవలని దానితో చెప్పెను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకటి రూతు గారి పరిస్థితి దావీదు వంశములోకి ఆమె యొక్క జీవితము చేర్చబడింది. అయితే ఇక్కడ రెండో స్త్రీ మనం చూస్తే ఆగరు కనిపిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చి ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని దేవుని దూత మాట్లాడింది. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుండి వచ్చి ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. అయితే ఇప్పుడు పరిశుద్ధ లేఖనం అంటుంది కదా, నీవు తిరిగి మరలా ఎక్కడికి వెళతావు? యజమాని ఇంటికి వెళ్ళిపో, నీ దాసురాలి ఇంటికి వెళ్ళిపో అని నీ యజమానురాలి ఎందుకు తిరిగి వెళ్ళిపోమని చెబుతుంది. అయితే ఈమె ఎందుకు ప్రయాణం కొనసాగించింది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఒకానొక రోజు జరిగిన సంఘటన మనకు తెలుసు. ఎప్పుడైతే ఆమె యొక్క నీటి యొక్క శీషా తీసుకుని ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క నీళ్ళన్నీ కూడా అయిపోయినట్లు కూడా మనకు తెలుసు. అయితే తల్లి ఏడుస్తుంది, అరణ్య ప్రాంతములయ్యా, ఈ బ్రతుకు ఎందుకు? నన్ను పట్టించుకునే వారు ఎవరు నాకు దిక్కు లేరయ్యా. నాకు ఎదురు కానీ వెనుక కానీ నా సహోదరులు ఎవరు కూడా లేరు. నా కుమారుడు కూడా చనిపోయే స్థితికి వచ్చేసాడు అని వేదన పడుతున్న ఆ స్థితిలో దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు, నీవెక్కడి నుండి వచ్చినావో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోమని చెప్పింది. అయితే దేవుని దూత మాట విన్నటువంటి ఆగరు తిరిగి వెళ్ళకపోతే ఆశీర్వాదం చూడలేకపోయినేమో, కానీ తిరిగి వెళ్ళినప్పుడు చక్కని ఆశీర్వాదం ఆమె చూడగలిగి ఉన్నారు. ఎంతగా ఆశీర్వదించి ఉన్నారు ఏమిని అంటే, ఇస్మాయేలును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం తల్లి చేసిన ప్రార్థన. ఆ రోజు కన్నీరు కార్చింది. ఒక అరణ్య ప్రాంతములయ్యా, ఈ చిన్నవాడు పాలు లేక ఏడుస్తున్నాడు, నీళ్ళ బుడ్డి తెచ్చాను, నీళ్ళన్నీ అయిపోయినవి, వాడు చచ్చిపోతుంటే నేను చూడలేనయ్యా అని దూరంగా వెళ్ళి కూర్చుని ఏడుస్తుంటే దేవుని దూత అంటుంది కదా, తిరిగి మరలా వెళ్ళమని చెబుతుంది. వెళ్ళి ఉన్నప్పుడు ఆమె ఆశీర్వాదాన్ని చూసి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇస్మాయేలు సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పారు. ఎంతగా ఆశీర్వదిస్తాను అని చెప్పారు అని మనం చూస్తే పరిశుద్ధ లేఖనములో ఇప్పుడు చదివినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి ఎదుగు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఏమన్నారు? నీ యజమానురాలి చేతి క్రిందికి వెళ్ళిపోయి అణిగి ఉండ